హాయ్! అందరికీ నమస్తే. నా పేరు షేక్ మెహబూబ్ పాషా. నేను గత 7 సంవత్సరాలుగా ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాను. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం గత 3-4 వీక్స్ నేను క్యాండిడేట్స్‌ని ఇంటర్వ్యూ చేస్తున్నాను మా ప్రాజెక్ట్ కోసం. కానీ చాలామంది కోడింగ్ అనగానే నర్వస్‌గా ఫీల్ కావడం, తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోవడం చూశాను. మేబీ సెవరల్ రీజన్ అయ్యుండొచ్చు. ఎందుకంటే చాలా కంపెనీస్ ఆటోమేషన్ టెస్ట్ రోల్స్ అని చెప్పి మాన్యువల్ వర్క్ ఇవ్వడం జరుగుతుంటుంది. బట్ మనం అప్ టు డేట్ ఉండాలి కదా! సో, నేను ఈ ఛానల్‌లో సింపుల్ వేలో కోడింగ్ ఎలా చేయాలి? ఐ మీన్ ఆటోమేషన్ టెస్ట్ రోల్స్‌కి ఎలాంటి కోడింగ్స్ అడుగుతారు? ఎలాంటి ప్రోగ్రామ్స్ అడుగుతారు? దాన్ని సింపుల్ వేలో మనం ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు? సింపుల్ వేలో మనం ఎలా రాయొచ్చు? అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మనం ఇప్పుడు కోడ్ నేర్చుకుందాం. ఈరోజు మనం ఇది అనగ్రామ్ కోడ్ నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండి కోడింగ్. చాలా కంపెనీస్‌లో ఈ కోడ్ అడగొచ్చు. అనగ్రామ్ అంటే ఏం లేదండి. సేమ్ 2 2 వర్డ్స్ క్యారెక్టర్స్ సేమ్ ఉండాలి. బట్ డిఫరెంట్ ఆర్డర్‌లో ఉండాలి. సో, ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ మనం స్ట్రింగ్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఎస్1 ఆహ్, ఏబీసీడీ ఓకే. నెక్స్ట్ స్ట్రింగ్ ఎస్2 ఇదొచ్చేసి సేమ్ క్యారెక్టర్స్ రైట్. సీడీ, ఏబీ. ఇది చూడండి సేమ్ క్యారెక్టర్స్ బట్ డిఫరెంట్ ఆర్డర్. ఓకే. దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్ట్రింగ్‌లో ఉంది. సో, దీన్ని మనం క్యార్‌లోకి కన్వర్ట్ చేయాలి. క్యార్‌లోకి కన్వర్ట్ చేయాలని మెథడ్ ఏంది? టు క్యార్ అరే సారీ హియర్ 0 టు క్యార్ అరే. This is a method to convert string object to the char array, sir. The return type is char uh, మనం ch1 ఇక్కడ మీరు ఏమని ఇవ్వచ్చండి. ch1 అని ఇవ్వచ్చు, మీ నేమ్ ఇవ్వచ్చు, ఏదని ఇవ్వచ్చు. బట్ ప్రాపర్ నేమ్ ఇవ్వండి. ఎస్1 ఎస్2 కూడా మీ మేబీ సిడి సంథింగ్ ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఎస్1 ఎస్2 ఇచ్చాను. ద రిటర్న్ టైప్ ఈస్ ఫర్ ఈ క్యారర్కి నేను ch1 ఇచ్చాను. ఇంకోటి ఎస్2 కూడా మనం కన్వర్ట్ చేయాలి కదా. సో ఎస్2 డాట్ టు క్యార్ సారీ క్యార్ అరే. సో, దీని రిటర్న్ టైప్ ఏందంటే మనం క్యార్‌లోకి కన్వర్ట్ చేయాలి. స్ క్యార్ సీహెచ్2 ఇక్కడ కూడా మనం ఏదైనా నేమ్ ఇయ్యొచ్చు. ఇక్కడ ఏబీ ఇయ్యొచ్చు, డి ఇయ్యొచ్చు. సంథింగ్ ఏది మీ ఇష్టం. బట్ ప్రాపర్ నేమ్ ఇవ్వండి. సో, దీన్ని ఇప్పుడు ఏం చేసాం స్ట్రింగ్ ఆబ్జెక్ట్‌ని క్యారెక్టర్స్‌గా కన్వర్ట్ చేసాం. క్యారెక్టర్స్ మనం ఏం చేయాలి సార్ట్ చేయాలి. సో, అర్రేస్ డాట్ సార్ట్ అండ్ అర్రేస్ ఇది సిహెచ్1 ఇది సిహెచ్2కి సార్ట్ సిహెచ్1 సిహెచ్2. సో ఇది మనం సార్ట్ చేసాం. తర్వాత ఏంది కంపారిజన్ చేయాలి. కంపారిజన్ మీన్స్ మన ఇఫ్ కండిషన్‌లో యూజ్ చేయాలి. సో అర్రేస్ డాట్ ఈక్వల్స్ వీటిని కంపారిజన్ చేయాలి. ఏది ఈక్వల్ ఉంది సిహెచ్1 సిహెచ్2 అనేది ఈక్వల్ ఉండాలి. సో సిహెచ్1 కామా సిహెచ్2 దెన్ ప్రింట్ చేయాలి. డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ yes, it is నాగ్రామ్. ఓకే. సెమీకోలన్ ఇవ్వాలి. ఇది ఈక్వల్ అంటే కంపారిజన్ ఈక్వల్ అయితే ఇది ప్రింట్ అవుతది. ఒకవేళ ఈక్వల్ కాలేదనుకోండి ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతది. సో, ఇట్ ఈస్ నాట్ అనాగ్రామ్. ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం. ఓహ్! ఓకే. ఓకే. యాక్చువల్‌గా ఇది అర్రే అనేది మనం యూటిల్ ప్యాకేజ్‌లో ఉంటది. దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ అర్రేస్. ఇట్ ఈస్ అనగ్రామ్. సో, ఏబీసీడీ సేమ్ క్యారెక్టర్స్ బట్ డిఫరెంట్ ఆర్డర్స్. ఇప్పుడు మనం సి ప్లేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ పెడదాం.
మనకి ఎల్స్ కండిషన్ సాటిస్ఫై కావాలి. ఎందుకంటే ఇది కంపారిజన్ నాట్ ఈక్వల్ రైట్. ఇట్ ఈస్ నాట్ అనగ్రామ్. చూడండి ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ అనగ్రామ్ ప్రింట్ అయిపోయింది. ఇంకోటండి ఇప్పుడు ఇది అర్రేస్ మనం డైరెక్ట్ యూటిల్ ప్యాకేజ్‌లో అర్రేస్‌ని ఇంపోర్ట్ చేసాం. బట్ యూటిల్ ప్యాకేజ్ మొత్తాన్ని ఇంపోర్ట్ చేయాలంటే జస్ట్ స్టార్ పెడితే మనకి యూటిల్ ప్యాకేజ్ మొత్తం ఇంపోర్ట్ అవుతుంది. అప్పుడు ఇది ఈజీగా రన్ అవుతదన్నట్టు. చూడండి. యాహ్! ఇట్ ఈస్ నాట్ అనగ్రామ్. ఐ విల్ మేక్ ఇట్ సీ హియర్. ఆహ్, ఇట్ ఈస్ అనగ్రామ్. చూడండి చాలా సింపుల్ అండి. ఫస్ట్ మనం 2 స్ట్రింగ్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి, దాన్ని క్యారెక్టర్స్‌లా చేంజ్ చేసి, దాన్ని సార్ట్ చేసి, జస్ట్ మనం కంపారిజన్ చేసాం అంతే. యాహ్! ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. రోజు ఇలా కోడింగ్ ఎస్‌డిఏటి ఐ మీన్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ మాక్సిమం కవర్ చేశాను. మీరు చూస్తూ ఉండండి. యాహ్! థాంక్ యూ సో మచ్.